Hi comrades, this is NSSR High Court of AP and Trial Courts Advocate మిత్రులారా, కొంతమంది వ్యక్తులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్కి సంబంధించి కొన్ని నేరాభియోగాలు నమోదు కావడం జరిగింది కొంతమంది వ్యక్తులపై. ఆ విధంగా వారిపై ఎఫ్ఐఆర్ లాంచ్ చేయడం. అయితే వారు ఏం చేశారంటే ప్రైర్ టు అరెస్ట్ వారు యాంటిసిపేటరీ బెయిల్కి హైకోర్టును అప్రోచ్ అవడం జరిగింది. అయితే ఆ సందర్భంలో వారికి యాంటిసిపేటరీ బెయిల్ మంజూరు చేయడంతో పాటు కోర్టు ఒక విషయాన్ని వ్యాఖ్యానించడం జరిగింది. ఏంటంటే మిత్రులారా, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ ప్రొవిజన్స్ నాన్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ క్లాసెస్కి అప్లికబుల్ అవుతాయి. సో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అనేది ఆ యాక్ట్కి సంబంధించి ప్రొవిజన్స్లో భాగంగా ఎవరైతే విక్టిమ్ ఉంటారో, ఎవరైతే బాధితుడు ఉంటారో వారు ఎస్సీ ఎస్టీ క్లాస్కి చెందిన వారై ఉండాలి. ఎవరైతే నేరానికి పాల్పడతారో వారు నాన్ ఎస్సీ ఎస్టీ క్లాస్కి సంబంధించిన వారై ఉండాలి. అలా కాకుండా నేరానికి పాల్పడిన వారు కూడా ఎస్సీ ఎస్టీ క్లాస్కి చెందిన వారైతే కనుక ఈ యాక్ట్ అప్లికబుల్ కాదు వారి పట్ల అని వారు తీర్పులో భాగంగా వ్యాఖ్యానించడం జరిగింది. అంటే ఇక్కడ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్కి సంబంధించి అఫెన్సెస్ అట్రాక్ట్ కావాలంటే నాన్ ఎస్సీ ఎస్టీ క్లాస్ వారే ఉండాలి, నాన్ ఎస్సీ ఎస్టీ. సో వారు కూడా ఎవరైతే నేరానికి పాల్పడతారో వారు కూడా ఎస్సీ ఎస్టీ క్లాస్కి సంబంధించిన వారు అయితే కనుక వారికి ఈ ప్రొవిజన్ అనేది అప్లికబుల్ కాదు. ఈ యాక్ట్కి సంబంధించినటువంటి నేరాభియోగాలు అప్లికబుల్ కాదు. రిమైనింగ్ మనకి బిఎన్ఎస్ ఏదైతే భారతీయ న్యాయ సన్నిహిత ఏదైతే ఉందో ప్రజెంట్, ఓల్డ్ అయితే కనుక ఐపీసీ, ఇవి అప్లికబుల్ అవుతాయి. సో దిస్ ఈజ్ ఎన్ఎస్ఎస్ఆర్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ ప్లీజ్ కాంటాక్ట్ 9855909959.